హాయ్ అండి ఈ చిన్న ట్రిక్ తో ఈజీగా ఇంట్లో ఉండే బల్లులు బొద్దింకలు ఎలకలు చేమలు అన్నీ కూడా పరారైపోతాయండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ని తెలుసుకుందాం అగ్గిపెట్టెలు మనం ఈ విధంగా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇలా అగ్గిపుల్లలు గీయాలంటే తేమగా ఉండి నిమ్ముకొని సరిగా ఎలగవు కదండి అలా ఉన్నప్పుడు ఇలా అగ్గిపెట్టెలో కొద్దిగా రైస్ వేసేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇలా అగ్గిపుల్లల్లో రైస్ ఉంటాయి కాబట్టి తేమను ఇలా రైస్ అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనకి ఇలా గీసిన వెంటనే చక్కగా అగ్గిపుల్లలు అయితే ఎలుగుతాయండి మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువగా అగ్గిపుల్లలు గీయాలంటే నిమ్ముకొని త్వరగా ఎలగవు కదండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఈ టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సో ఈ టిప్స్లో మరి మీకు ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే అగ్గిపుల్లల్ని ఇలా ఈజీగా మనం వెలిగించేసుకోవచ్చండి సో నిమ్ముకోకుండా మనకి తేమ లేకుండా అగ్గిపుల్లలు ఇలా ఉంటాయి కాబట్టి దీనిలో కొద్దిగా రైస్ వేసేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా ఇలా అగ్గిపుల్లలో చక్కగా గీసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ షేర్ చేస్తున్నానండి దీన్ని నా చేతిలో కనిపించినటువంటి దీని నేమ్ వచ్చేసి లక్ష్మణ రేఖ అంటారండి ఇది 20 రూపీస్ ఉంటుందండి కిరాణా షాపుల్లో అమ్ముతారు సో దీనిలో చాక్ పీస్ లాగా బారుగా ఉంటుందండి దాన్ని తీసుకుని ఈ విధంగా మన నైట్ టైంలో కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే విండోస్ దగ్గర సెల్ఫుల్లో ఈ విధంగా గీత గీసినట్లుగా గీసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలానే ఎలకలు కానీ చీమలు కానీ పరారైపోతాయండి అంత చక్కగా వీటి ఘాటు స్మెల్ అనేది అంత ఎక్కువగా ఉంటుందండి సో వీటి వల్ల బొద్దింకలు కూడా చనిపోతాయండి నేను ఈ విధంగా గీసిన తర్వాత బొద్దింకలు అనేవి లేకుండా ఉన్నాయి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి 100% రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఇప్పటికే ఎక్కువగా బొద్దింకలతో బల్లులతో ఇబ్బంది పడుతున్నారా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేసి చూడండి 20 రూపీస్తో కేవలం 20 రూపీసేనండి ఈ చాక్ పీస్ లాగా ఉంటుందండి ఇలా గీత గీసినట్లుగా గీస్తే చాలండి చీమలు కానీ పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ పరారైపోతాయండి అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి 100% రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది సో మీకు దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్